ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అజ్ఞాని అయ్యలారా, మీరు నాకు బొత్తిగా అన్యులై ఉన్నారు. నేను మిమ్మును ఎరుగను. మీరు మీ దేశపు మతమును అనుసరించుడి, అది మీకు చాలును. నేనును నా దేశపు మతమును అనుసరింతును. అంతయు బాగుగానే జరుగునని నిరీక్షించుచున్నాను. మీరు చెప్పిన దిడ్డి గుమ్మమైతే అబ్బా, అది దేశమునకు బహు దూరముగా నున్నదని లోకులందరూ ఎరుగుదురు. మా ప్రాంతములన్నిటిలో ఒకనికైనను ఆ గుమ్మమునకు పోవు త్రోవ తెలియనని నేను అనుకొనుటలేదు. అదియుగాక మీరు చూచితిరే, మంచిదియు రమ్యమైనదియునైన పచ్చని సందు మా దేశము నుండి సమీప మార్గముగా ఈ మార్గములోనికి వెళ్ళుచున్నది. గనుక ఆ దిడ్డి గుమ్మము తెలియకపోతేనేమి, తెలిసియుంటేనేమి, దానితో మాకు నిమిత్తము లేదనెను. ఆ మనుషుడు తన దృష్టికి తానే జ్ఞాని అయి ఉండుట క్రైస్తవుడు చూచినప్పుడు అతడు వీనికంటే అవివేకి విషయంలో అధిక నిరీక్షణ కలుగునని నిరీక్షణ చితునితో మెల్లగా పలికెను. నిరీక్షణ చితుడు సమస్తమును ఒక్కమారే వానితో చెప్పుట మంచిది కాదని నాకు తోచుచున్నది. నీకిష్టమైతే ఇప్పటికీ వాని ముందరికి వెళ్ళి వాడు భరించగలిగిన కొలది మరి కొంతసేపు వానితో చెప్పుదమనెను. కాబట్టి వారిద్దరూ ముందుగా వెళ్ళిరి. అజ్ఞాని వారి వెంబడి వచ్చెను. వారు వానికి ముందుగా కొంత దూరము వెళ్ళిన తరువాత వారు మిక్కిలి చీకటి గల ఒక సందులో ప్రవేశించి అక్కడ 7 దెయ్యములు కలిగి 7 గట్టి త్రాళ్లతో కట్టబడిన ఒక మనుష్యుని ఎదుర్కొనిరి.